ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా ఓ రకంగా అమెరికా చెప్పినట్టు నడుచుకునేటటువంటి ఉగ్రవాద వ్యతిరేక టాస్క్ ఫోర్స్. వీళ్ళు ఆర్థిక ఆంక్షలు పెట్టడానికి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఎవరితో లోన్ లేకుండా ఆపడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు పెడుతుంటారు. ఒకప్పుడు పాకిస్తాన్ గ్రే లిస్టులో పెట్టించాం, ఆ తర్వాత మళ్ళీ బైడెన్ వచ్చాక దాన్ని బ్లాక్ లిస్టులో కాకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసి పడేశాడు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ దానికి ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అయితే అదే సందర్భంలో ఎఫ్ఏటిఎఫ్కి మనం కంప్లైంట్ చేసాం. ఎఫ్ఏటిఎఫ్ ఉగ్ర సంస్థల నిధుల సేకరణకి ఆన్లైన్ వ్యవస్థల దుర్వినియోగం మీద తాజా నివేదించి ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చేందుకు కామర్స్ వేదికలు ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర సంస్థలకు అందే నిధులపై నిఘా పెట్టే ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది. 2019లో జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న ఉగ్రదాడి 2022లో గోరఖ్నాథ్ ఆలయ ఘటనకు ఉదాహరణగా పేర్కొంది. కొన్ని ఉగ్ర సంస్థలు పలు దేశాలు